వరంగల్ జిల్లాలో బట్టల బజార్లో ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయించి నిరసన తెలిపింది. బాధితురాలు పాలకుర్తికి చెందిన నార్లపురం ఉమాగా తెలుస్తోంది. ఇక బట్టల బజార్ నీలా టెక్స్టైల్స్ భవన యజమాని పుల్లూరి గోవిందరాజ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహిళ ఆరోపణలు చేస్తోంది. ఇక 3 సంవత్సరాలుగా కలిసి ఉండి 2 సార్లు అబార్షన్ చేయించాడని మహిళ ఆవేదన చెందింది. ఇక ప్రియుడి ఇంటి ముందు బైఠాయించడంతో గోవిందరాజ్ కుటుంబం తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ కలిసి ఉంటానని చెప్పి మళ్లీ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా పేరు ఉమా. నేను కొడకండ్ల మండలం నుండి వచ్చాను. నన్ను నీలా టెక్స్టైల్స్ ఓనర్ కొడుకు నన్ను ప్రేమించి మోసం చేస్తున్నాడు. అక్కడ నాకు పాలకుర్తిలోనే అబ్బాయి పరిచయం. మేము 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాము. నాకు 2 టైమ్స్ అబార్ట్ చేయించినాడు పెళ్లి చేసుకుంటా అని. మార్చ్ 12కి నన్ను పెళ్లి చేసుకుంటా అని చీర అవన్నీ కొనిచ్చి రాకపోవడంతో నేను సూసైడ్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఒప్పిస్తా చేసుకుంటా అని చెప్పాడు. వాళ్ళ మమ్మీ కుదరదు అనడంతో నేను పిఎస్కి వెళ్ళాను కొడకండ్లలో. అక్కడ నాకు లెటర్ రాసి ఇచ్చినారు. పెళ్లి చేసుకుంటా అని తీసుకెళ్ళిపోయినాడు హైదరాబాద్కి. అక్కడికి వెళ్ళాక నేను పెళ్లి చేసుకుందాం అనేసరికి మాలేసుకున్నాడు. మాలేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. ఇప్పుడు దానికి నాకు న్యాయం కావాలని నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాను. దీనికి నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. నాకు మీ అందరు సపోర్ట్ కావాలి అని మంత్రి వారిని అందరినీ కోరుకుంటున్నాను.